హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా మన విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి. ఈ పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి గ్రామంలో మన జగనన్న ప్రభుత్వంలో దీనికి దాదాపుగా ఒక మోడ్రన్గా తయారు చేయడానికి ఒక స్కూల్కి 6th ఇంటర్మీడియట్ వరకు ఉన్న ఒక మోడల్ హై స్కూల్, దానికి దాదాపు ఒక 45 లక్షలు గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన ఈ 45 లక్షల్లో ఈ పార్టీ నాయకులు, అక్కడ సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకుడు, తర్వాత ఆ స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపాల్ ఇద్దరు కలిసి ఆ డబ్బుని ఏదైనా చేయనివ్వండి, వాళ్ళ సొంతంగా వాడుకోనివ్వండి, లేకపోతే వాళ్ళకి ఉపయోగకరంగా వాడుకోనివ్వండి, ఏదైనా కానీ అన్నీ ఏమంటారు చీప్ క్వాలిటీ లేని వస్తువులు అన్నీ అమర్చి అవన్నా సరిగ్గా ఏడ్చినాయి అంటే అవి కూడా సరిగా లేవు. మళ్ళీ వీళ్ళు ఏమంటారంటే ఇంగ్లీష్ మీడియం అంత మోడర్న్ స్కూల్, అంతా హై టెక్నాలజీతో తయారు చేద్దామని చెప్పేసి ఒక ప్రాతిపదిక మీద ఆ స్కూళ్ళ గురించి జగనన్న నిధులు విడుదల చేశారు అని చెప్పి వీళ్ళు చెప్పటం. అంటే ఇట్లాంటివా? ఏది బాత్రూంలో కుక్కలు ఉండటం, కనీసం ఆడపిల్లలకి సరైన వసతి లేని బాత్రూంలో ఉండటం, తర్వాత ఆక్వా ప్లాంట్లు, వాటర్ ప్లాంట్లకి అసలు అది దరిద్రంగా తయారైపోయింది, కుక్కలు పడుకోవడానికి చేయటానికి. సరిగా దాన్ని వాడక ఎన్ని లక్షలు ఖర్చు అయి ఉంటుందండి. అది తాగటానికి నీళ్ళు లేక కూడా ఆ స్కూల్లో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆక్వా వాటర్ ప్లాంట్ పెట్టి వీళ్ళు పిల్లలకి నీళ్లు లేకుండా చేసేసారు. సరే, మామూలు వాటర్ పట్టుకుందాం అంటే ఆ ట్యాంక్ అయితే పగిలిపోయి ఉంది, దాంట్లో ఎంత పాకుడు పట్టి ఉందో. అట్లాంటి నీళ్లు తాగితే పిల్లలు ఆరోగ్యం కావాలి, అసలు బతకడానికైనా. అసలు ఎంత దారుణం అంటే అండి, అంత దారుణంగా ఉన్నాయి. అక్కడ ఏది 45 లక్షలు శాంక్షన్ అయ్యి కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అక్కడ నాయకులు, ఆ ప్రిన్సిపాల్ మొత్తం స్వాహా చేసి సర్దేశారు అంతా కూడా. వీళ్ళ చేత మళ్ళీ ఆ డబ్బులు కక్కించి ఆ స్కూల్కి ఖర్చు పెట్టించాలి. నాకు అక్కడి నుంచే, ఆ స్కూల్ నుంచి, ఆ ఊళ్ళో నుంచి నాకు ఫోటోలు పెట్టారు. ఈ వీడియో చేయండి కంపల్సరిగా, ఇది కాస్త తెలియాలి జనానికి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా ఆ స్కూల్ని కాస్త చక్కగా తయారు చేయాలి అని చెప్పేసి. స్విచ్ బోర్డులు మొత్తం ఓపెన్ చేసేసి, నాసి రకమైన స్విచ్లు వాడి అంతా ఓపెన్ చేసేసి, డిజిటల్ క్లాస్ రూమ్లు కూడా సరిగా లేక, ఆ క్లాస్ రూమ్లు కూడా వాడక, మరి ఇన్ని లక్షల నిధులు తీసుకొని మరి ప్రభుత్వం విడుదల చేసింది, ప్రభుత్వం ఇచ్చింది. మరి దీన్ని పరిచారా లేదా, సద్వినియోగంగా వాడారా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇది ఎవరైతే శాంక్షన్ చేశారో వాళ్ళదే కదా. మరి శాంక్షన్ చేసి వదిలేస్తే మీ నాయకులు, మీరు అందరు కలిసి తినేసేయండి అని. తర్వాత ఆ ట్రాన్స్ఫార్మర్కి అయితే, ఆ స్కూల్కి సంబంధించి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, దానికైతే అన్ని చెట్లు, పిచ్చి మొక్కలు అన్నీ పాకిపోయి నానా బీభత్సంగా ఉంది. అసలు కరెంట్ అంటేనే ఎంత భయం అండి. జనరల్గా ఏదైనా చిన్న కరెంట్ షాక్ తగిలినా కూడా తట్టుకోలేము. బాధ్యత లేకుండా అట్లా స్విచ్ బోర్డులు వదిలేశారు ఆ స్కూల్లో. నేను కొన్ని వీడియోలు ప్లే చేస్తాను, అవి చూడండి. కనీసం స్విచ్ బోర్డులు బిగించకుండా చేయకుండా, సరైన ఫ్యాన్లు లేకుండా, మరి డిజిటల్ క్లాసుల్లో ఆ టీవీ ఒకటి మాత్రం కనిపిస్తుంది ఆఫ్ అయిపోయి ఉన్నది. మరి దాన్ని కూడా వీళ్ళు ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం పెట్టారు, చేశారు, స్కూల్స్ డెవలప్ చేశారు, బాగానే ఉంది. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఆ స్థాయిలో అక్కడ ఇంగ్లీష్ మీడియం చెప్పే టీచర్స్ ఆ స్కూళ్ళల్లో ఉన్నారా లేదా అనేది కూడా ఫస్ట్ చూసుకోవాలి. లేకపోతే టీచర్స్ని ఇప్పుడు చూడండి, ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ చెప్పడానికి ఎక్కడెక్కడో కేరళ నుంచి అటు ఇటు వస్తుంటారు, వాళ్ళు బాగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలరు. అట్లాంటి వాళ్ళని పెట్టుకొని ప్రైవేట్ స్కూల్స్ నడిపి వేలకు వేలు దండుతున్నారు. మరి అట్లానే గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ టీచర్స్ని కూడా తీసుకోవచ్చుగా, తీసుకోలేదు, అప్పట్లో తీసుకోలేదు. మరి నేను చెప్పేది ఏంటంటే లక్షలకి లక్షలు ప్రైవేట్ స్కూల్లో పిల్లల తల్లిదండ్రుల దగ్గర దండేస్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళు గతంలో మేమేదో హై టెక్నాలజీ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఇంగ్లీష్ మీడియం చేస్తాం అని చెప్పేసి ఆ లక్షలకు లక్షలు డబ్బులు తీసుకొని వీళ్ళు తినేశారు. ఏది ప్రజలకి, చదువుకునే పిల్లలకి ఉపయోగం లేకుండా అయిపోయింది. ప్రజల సొమ్ము దుర్వినియోగం అయిపోయింది. ఇప్పుడైనా
ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్కూళ్ళను పట్టించుకొని ఏ పనులు అయితే ఎక్కడెక్కడ ఆగిపోయాయో మంచి టెక్నాలజీతో ప్రభుత్వ స్కూళ్ళను తయారు చేయండి. పిల్లలందరూ కూడా ఆ స్కూళ్ళకే వెళ్తారు. అసలు అప్పుడు ఈ తల్లికి వందనం, అమ్మఒడి గతంలో ఇట్లాంటివి ఏం అవసరం లేదు. చక్కగా మంచి స్కూళ్ళు, ప్రైవేటు స్కూళ్ళకు మించిపోయిన స్కూళ్ళు స్థాపించండి. చక్కగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడానికి చాలా ఆసక్తిగా ఉన్న, పంపించడానికి ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. మరి ఎందుకు సరైన ఇది అడ్మినిస్ట్రేషన్ లేకే ఈ గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించకపోవటానికి కారణం. ఈ స్కూల్లో ఎంత దారుణంగా ఉన్నాయండి. అట్లానే చాలా ఏరియాల్లో, చాలా నియోజకవర్గాల్లో, చాలా మండలాల్లో స్కూళ్ళన్నీ ఇట్లానే ఉన్నాయి. లక్షలు అయిపోయినాయి, పనులు అయితే జరగలేదు. వీళ్ళు ఏదైతే చెప్పి మోడర్న్గా తయారు చేసి మంచి హై ఎడ్యుకేషన్ పరంగా ఉంటుంది, తయారు చేయాలి అనే విధంగా డబ్బులు శాంక్షన్ చేసి ఇచ్చారో ఆ విధంగా స్కూళ్ళు లేవు. ఆ స్కూళ్ళన్నీ ఒకసారి మళ్ళీ తనిఖీ చేయండి. వాటికి ఏం అవసరమో, ఆ మోడర్న్గా తయారవడానికి ఏమేం కావాలో తయారు చేయండి. అందరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక్కడైతే ఈ బొల్లాపల్లి గ్రామంలో అయితే ఈ 45 లక్షలు ఏం చేశారో వీళ్ళ చేత కక్కించాలి తప్పనిసరిగా. అసలు దాదాపు నాకు తెలిసి ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టుంటారు ఆ స్కూల్కి. కత్తిమా డబ్బంతా ఏమైపోయిందో వీళ్లతో, అక్కడ నాయకులతో, ఆ స్కూల్ ప్రిన్సిపాల్తో కక్కించాలి. మళ్ళీ వాళ్ళ చేతే ఆ స్కూల్ని వీళ్ళు చెప్పే విధంగా ఆ మోడర్న్ స్కూల్ లాగా తయారయ్యే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేయాలని చెప్పి ఆశిస్తున్నాను.